హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో ఆటో ఆటో మ్యాపింగ్ కాంప్లెక్స్ టైప్ టు ప్రిమిటివ్ టైప్స్ యూజింగ్ ఆటో మ్యాపింగ్ మ్యాపింగ్ కాంప్లెక్స్ టైప్ టు ప్రిమిటివ్ టైప్స్ ఎలా చేస్తామో చూద్దాం. See, mapping complex type to primitive types using it's a common scenario, especially when you want to transfer data from your domain models to simpler. సో డొమైన్ మోడల్స్ సింపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, మనకు అడ్రస్ తీసుకున్నాం. అడ్రస్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, అలాగే యూజర్ ఐడి తీసుకున్నాం. సో యూజర్ ఐడి, దట్ మీన్స్ ఇది ఫారెన్ కి. యూజర్ తీసుకున్నాం, యూజర్ ఐడి, నేమ్, ఈమెయిల్ అండ్ అడ్రస్, టైప్ ఆఫ్ అడ్రస్. సో అడ్రస్ డీటెయిల్స్ తీసుకున్నాం. రైట్. సో ఒక యూజర్ కి ఒక అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ అడ్రస్ అనేది ఏమి ఉండదు. రైట్. సో నార్మల్ అడ్రస్ ఒక యూజర్ కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ అడ్రస్ అనేది తీసుకున్నాం. సో రైట్, ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడ. రైట్. సపోజ్ ఇంతకుముందు మనం ప్రీవియస్ తీసుకున్నాం కేటగిరీ అండ్ ప్రోడక్ట్. సో ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ లో వాడు పర్చేస్ అనేది షాపింగ్ వచ్చి పర్చేస్ చేసాడంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు. అందుకని మనం లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని తీసుకున్నాం. రైట్. అండ్ నౌ సో అడ్రస్ అండ్ మోడల్ డిటిఓ వచ్చేసి యూజర్ డిటిఓ అన్న యూజర్ కి సంబంధించిన యూజర్ ఐడి, అలా యూజర్ కి సంబంధించిన నేమ్, ఈమెయిల్ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ అడ్రస్ సంబంధించి సిటీ, స్టేట్ అండ్ కంట్రీ, ఈ త్రీ కాలమ్స్ ని మనం తీసుకున్నాం. సిటీ, స్టేట్ అండ్ కంట్రీ. సో ఈ త్రీ కాలమ్స్ ని ఇక్కడ యూజర్ డీటెయిల్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఈ మోడల్స్ నుంచి యూజర్ మోడల్ కి, యూజర్ డిటిఓ కి ఎలా మ్యాప్ చేస్తాం అనేది చూద్దాం. దట్ మీన్స్ కాంప్లెక్స్ టైప్ టు ప్రిమిటివ్ టైప్స్. సో ఇది కాంప్లెక్స్ టైప్ టు ఇది ప్రిమిటివ్ టైప్స్. రైట్. సో ఎలా మ్యాప్ చేద్దాం అనేది చూద్దాం. అండ్ సో ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నా, ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నా అండ్ మోడల్స్ క్రియేట్ చేద్దాం. సో మోడల్స్ ఫోల్డర్ తీసుకున్నాను, క్లాస్ అడ్రస్ అని తీసుకున్నా. రైట్. ఫస్ట్ అడ్రస్ అని తీసుకున్నా. ప్రాపర్టీ అడ్రస్ ఐడి అండ్ సిటీ, స్టేట్, కంట్రీ అండ్ యూజర్ ఐడి తీసుకు. సో యూజర్ ఐడి మనం ఏదైతే డిఫైన్ చేస్తామో యూజర్కి సంబంధించిన. రైట్. సో యూజర్ డిఫైన్ చేద్దాం. ఓకే, డిక్లేర్ చేద్దాం. సో యూజర్ నేమ్తో ఇస్తున్నా. రైట్. యూజర్ మోడల్ అండ్ దీనిలో వచ్చేసి ఫస్ట్ వన్ యూజర్ ఐడి అండ్ నేమ్, ఈమెయిల్, నెక్స్ట్ అడ్రస్ మనం ఏదైతే క్రియేట్ చేసామో. రైట్. సో ఇది వచ్చేసి మనకి మోడల్స్. అలానే డిటిఓస్ క్రియేట్ చేద్దాం. డిటిఓ. సో ఒక ఫోల్డర్ యాడ్ చేద్దాం. అండ్ సో క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం, యూజర్ డిటిఓ. రైట్. సో యూజర్ డిటిఓలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూజర్ ఐడి, తర్వాత నేమ్, యూజర్ నేమ్, తర్వాత ఏం తీసుకున్నాం, ఈమెయిల్, తర్వాత సిటీ, స్టేట్, కంట్రీ. ప్రాపర్టీస్ అయితే మామూలుగా అయితే తీసుకున్నాం, మోడల్స్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ యాడ్ చేసుకున్నాం. అండ్ దీనిలో మ్యాపింగ్ ప్రొఫైల్ యాడ్ చేద్దాం. మ్యాపింగ్ ప్రొఫైల్. సో ఆటో మ్యాపర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. న్యూగెట్ ప్యాకేజ్ తీసుకువెళ్దాం అండ్ బ్రౌజ్ లో ఆటో మ్యాపర్. సో ఇన్స్టాల్ అవ్వలేదు, ఇన్స్టాల్ చేద్దాం.
రైట్. సో ఇన్స్టాల్ అయింది. అండ్ నా సో ఆటో మ్యాపర్ లైక్ ఏదైతే ఇక్కడ మనం తీసుకున్నామో ఇది వచ్చేసి మనకి సర్వీసెస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో సో అది మనకి ఆటో మ్యాపర్ నుంచి మనం డెరైవ్ చేసుకుంటున్నాం. సో ప్రొఫైల్ నుంచి మనం ఇన్హెరిట్ చేస్తున్నాం. ఓకే. అండ్ సో కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. అండ్ నా ఇప్పుడు మనం దీనిలో మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది మనకి ఐడియా ఉంది. సో ప్రిమిటివ్ టైప్స్ కి ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో చిన్న మనం ఇంతవరకు నార్మల్ డైరెక్ట్ గా తీసుకొని ఎలా చేస్తాం అనేది చూసాం. అండ్ ఇప్పుడు యూజర్ తీసుకున్నాం అనుకోండి. సో యూజర్ లో డైరెక్ట్ గా మనకి యూజర్ ఐడి, నేమ్, ఈమెయిల్, అలానే ఈ అడ్రస్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో అడ్రస్ లో మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది మనకి డైరెక్ట్ గా మనం మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే క్రియేట్ మ్యాప్ యూజర్ నుంచి యూజర్ డిటిఓకి నేను మ్యాప్ అనేది చేస్తున్నాను. సో యూజర్ నుంచి యూజర్ డిటిఓ. రైట్. డాట్ ఫర్ మెంబర్. రైట్. సో డెస్టినేషన్ ఏంటి యాక్చువల్ గా నాకు యూజర్ డిటిఓ. రైట్. ఇది వచ్చేసి నాకు సోర్స్. సో ఇక్కడ క్రియేట్ మ్యాప్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి నాకు సోర్స్ అండ్ ఇది వచ్చేసి నాకు డెస్టినేషన్. సో ఇప్పుడు ఫస్ట్ నేను డెస్టినేషన్ ఫిక్స్ చేయాలి. సో డెస్టినేషన్. సో డెస్టినేషన్ డాట్ యూజర్ డిటివిలో డెస్టినేషన్ దట్ మీన్స్ ఇది సిటీ. రైట్. యూజర్ డెస్టినేషన్ లో ఉన్న సిటీకి నేను ఇస్తున్నా. సో యాక్ట్ సచ్ దట్ డాట్ మ్యాప్ ఫ్రమ్. సో ఎక్కడి నుంచి చేయాలి. సో సోర్స్. సోర్స్ డాట్ సోర్స్ లో అడ్రస్. సో అడ్రస్ కదా నేను తీసుకోవాలి. సో అడ్రస్ డాట్ సిటీ. అంటే సోర్స్ అనేది ఏంటిది యూజర్. యూజర్ లో ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ లో ఉన్న సపోజ్ నేను ఇక్కడ అడ్రస్ ఈ అడ్రస్ లోకి వెళ్ళాను అనుకోండి. సో గో టు డెఫినేషన్. సో ఈ అడ్రస్ లో ఉన్న సిటీ నేను కూడా మ్యాప్ చేస్తుంది. దట్స్ ఇట్. రైట్. సో ఇది సేమ్ వే. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామో సేమ్ అదే. ఇక్కడ కాకపోతే స్టేట్ తీసుకున్నాం. అండ్ సేమ్ అడ్రస్ లో ఉన్న స్టేట్. రైట్. అండ్ ఇక్కడ కంట్రీ అండ్ సేమ్ అడ్రస్ లో ఉన్న అండ్ సేమ్ ఇదే మనం రిజిస్టర్ చేసుకున్నాం. సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ ఆటో మ్యాపర్. సో టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ డాట్ సౌండ్. రైట్. అండ్ ఇప్పుడు యూజర్ కంట్రోలర్ తీసుకుందాం. యూజర్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. ఓకే. యాడ్ కంట్రోలర్ ఏపీఐ యూజర్ కంట్రోలర్ అండ్ ఫస్ట్ కన్స్ట్రక్టర్ అండ్ IMAP of its also private read only మ్యాప్. సో ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి మనం ఇలా డిక్లేర్ చేసుకుంటాం. రైట్. సో ఇన్ ద సేమ్ వే డిపెండెన్సీ ఇంజెక్షన్. అలాగే. సో ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ కొంచెం డీటెయిల్స్ నేను ప్రిపేర్ చేసి ఉంచాను. సేమ్ అదే లిస్ట్ ఆఫ్ యూజర్స్ తీసుకుందాం. రైట్. సో లిస్ట్ ఆఫ్ యూజర్స్. సో ఫస్ట్ వన్ యూజర్ ఐడి లైక్ యూజర్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ సో యూజర్ లోకి వెళ్ళాం. సో యూజర్ లో యూజర్ ఐడి, నేమ్, ఈమెయిల్ ఉంది. రైట్. సో యూజర్ ఐడి, నేమ్,
అండ్ ఈమెయిల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న వేరియబుల్ ఏంటి అడ్రస్. సో దీన్ని ఇలా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే చేంజ్ చేయండి. రైట్. సో యూజర్ ఐడి అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ అండ్ సేమ్ యూజర్ డీటెయిల్స్ అలాగే అడ్రస్. నౌ సో ఇప్పుడు వచ్చేసి మనం గెట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో డీటెయిల్స్ ప్రాపర్ గా మనకు వస్తున్నాయా లేదా. ఓకే. HTTP get method. The public action result. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ కావాలి. రైట్. సో లిస్ట్ ఆఫ్ యూజర్స్. సో లిస్ట్ ఆఫ్ యూజర్ లిస్ట్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్. రైట్. సో గెట్ యూజర్స్ అండి. సో where users equals to అండ్ సో లిస్ట్ ఆఫ్ యూజర్స్ మనకి ఇక్కడ నుంచి తీసుకుంటాం. బట్ దీన్ని మనం మ్యాప్ అనేది చేయాలి. సో దట్ మీన్స్ మ్యాప్ డాట్ మ్యాప్ మ్యాప్ లిస్ట్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్. దట్స్ సో రిటర్న్ ఓకే యూజర్స్. సో యూజర్స్ రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో చూడండి ఇక్కడ యూజర్ ఐడి నేమ్ ఈమెయిల్ అలానే సిటీ డీటెయిల్స్ అనేది మనకి ఒక యూజర్ లోనే వచ్చేస్తుంది. అంటే దట్ మీన్స్ మనం మల్టిపుల్ ఏం లేదు, ఒక యూజర్ కింద. రైట్. ఒక యూజర్ లోనే మనం డిఫైన్ చేసిన డీటెయిల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలి. అంటే కాంప్లెక్స్ టైప్స్ నుంచి మనం ప్రిమిటివ్ టైప్స్ కి మనం మ్యాపింగ్ అనేది చేస్తాం. అదే ప్రిమిటివ్ టైప్స్ నుంచి కాంప్లెక్స్ టైప్స్ కి ఎలా మ్యాప్ అనేది చేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. ప్రిమిటివ్ టైప్స్ నుంచి కాంప్లెక్స్ టైప్స్ కి ఎలా చేస్తాం అనేది చెక్ చేద్దాం. సో యూజర్ లో యూజర్ ఐడి యూజర్ నేమ్ ఈమెయిల్ అండ్ లైక్ ఇక్కడ చేంజెస్ అనేది చేద్దాం కొంచెం. సిటీ స్టేట్ సబ్ కంట్రీ. సో ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తుంది వచ్చేసి ప్రిమిటివ్ టైప్స్ నుంచి కాంప్లెక్స్ టైప్స్ లోకి ఎలా చేంజ్ చేస్తాం అనేది. రైట్. సో నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ అనేది తీసుకోకుండా లైక్ డిటిఓ క్రియేట్ చేద్దాం. సో మనకు కావాల్సింది డిటిఓస్ ఇప్పుడు. ఎందుకంటే ఆ యూజర్స్ ని మ్యాప్ చేయాలంటే మనకు కావాల్సింది డిటిఓస్ టు కాంప్లెక్స్ టైప్స్ కదా మనకి ఇప్పుడు కావాల్సింది. సో దీన్ని ఏం చేద్దామంటే అడ్రస్ డిటిఓ తీసుకుందాం. రైట్. అండ్ అడ్రస్ డిటిఓలో లైక్ సిటీ స్టేట్ కంట్రీ మనకు కావాల్సింది ఈ త్రీ ప్రాపర్టీస్. ఎందుకంటే మనం యూజర్స్ లో లైక్ యాడ్ చేసుకుని ఈ త్రీ ప్రాపర్టీసే కాబట్టి అడ్రస్ డిటిఓస్ నుంచి మనం యూజర్ కి మ్యాప్ చేస్తాం. రైట్. అండ్ ఇన్ ది సేమ్ వే యూజర్ డిటిఓలో సో యూజర్ డిటిఓలో ఏదైతే ఉందో సో ఇవి ఈ ఫీల్డ్స్ అనేది ఇక్కడ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అడ్రస్ డిటిఓ ఏదైతే ఉందో అది కావాలి మనకి. రైట్. సో పబ్లిక్ అడ్రస్ డిటిఓ అడ్రస్. ఓకే. సో ఇప్పుడు మనం యూజర్ డిటిఓస్ నుంచి యూజర్ కి మ్యాప్ చేస్తాం బై యూజింగ్ యూజర్ డిటిఓ. సో యూజర్ డిటిఓ ఇంతకుముందు కాంప్లెక్స్ టైప్స్ టు ప్రిమిటివ్ టైప్స్ అన్నాం. సో యూజర్ నుంచి యూజర్ డిటిఓ ఇచ్చాం. అండ్ ఇప్పుడు లైక్
primitive types to complex types. That means user DTO అని తీసుకుంటాం ఇక్కడ, రైట్? యూజర్ DTO టు యూజర్ వెళ్ళాలి. సో యూజర్ DTO నుంచి యూజర్కి వెళ్ళాలంటే యూజర్ ఐడి, నేమ్, ఈమెయిల్, యూజర్లో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్ ఐడి, నేమ్, ఈమెయిల్, అండ్ యూజర్ DTOలో నెక్స్ట్ ఇంకా కావాల్సింది ఏంటి, అడ్రస్ డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే యూజర్లో సిటీ, స్టేట్, కంట్రీని అసైన్ చేయాలి కాబట్టి. సో ఇది అందుకని ఏ అడ్రస్ DTO అని తీసుకొని, సేమ్ ఇది DTO కాబట్టి అడ్రస్ DTOలో ఈ అడ్రస్ DTOకి సంబంధించి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. క్లియర్? అండ్ ఇప్పుడు మ్యాపింగ్ అనేది చేంజ్ చేయాలి. సో మ్యాపింగ్ అనేది ఎలా చేస్తాం ఇప్పుడు ఈ కేసులో? సో ఇది మనకి వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే లైక్ ఇది కాంప్లెక్స్ టైప్ టు ప్రిమిటివ్ టైప్. బట్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన వచ్చేసి మనకి ప్రిమిటివ్ టైప్స్ టు కాంప్లెక్స్ టైప్. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే సోర్స్ వచ్చేసి యూజర్ DTO అండ్ డెస్టినేషన్ వచ్చేసి మనకి యూజర్. యూజర్ సోర్స్ యూజర్ DTO టు యూజర్. సో చూద్దాం, చెక్ చేద్దాం. ఫర్ destination dot అడ్రస్. సో లైక్ మనకి రావాల్సింది ఒకసారి చెక్ చేద్దాం. యూజర్ DTOలో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ మనకి కావాలి. ఓకే, ఈ అడ్రస్ డీటెయిల్ ని యూజర్ DTOలో ఉన్న అడ్రస్ డీటెయిల్ ని మ్యాప్ చేస్తే, మ్యాప్ చేయాలంటే లైక్ ఈ అడ్రస్ డీటెయిల్స్ తీసుకొని మ్యాప్ చేయాలి. సో దట్ మీన్స్ ఇక్కడ లైక్ ఇక్కడ యూజర్ తీసుకోవాలి, ఎందుకంటే యూజర్ DTO. సో డెస్టినేషన్ చేంజ్ అవుతుంది, ఇది డెస్టినేషన్, ఇది సోర్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు డెస్టినేషన్ యూజర్ DTO కాబట్టి యూజర్ DTOలో అడ్రస్ అనేది మనం చేస్తున్నాం. అండ్ మ్యాప్ ఫ్రమ్ సోర్స్. సో సోర్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు మ్యాప్ చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? అడ్రస్ DTO నుంచి తీసుకోవాలి, అంతే కదా? అడ్రస్ DTO అనే కదా, న్యూ అడ్రస్ DTO. సో అడ్రస్ DTO. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ. సో సోర్స్ నుంచి ఆ సిటీకి ఇస్తున్నాం, స్టేట్ నుంచి, అండ్ ద సేమ్ కంట్రీ నుంచి, రైట్? సో ప్రిమిటివ్ టైప్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ. సో ఇంకొకటి రావాలనుకుంటా. సో ప్రిమిటివ్ టైప్స్ నుంచి లైక్ కాంప్లెక్స్ టైప్ చేస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లైక్ ఇక్కడ మనకి సోర్స్ డెస్టినేషన్ ఎలా అవుతుందంటే, లైక్ యూజర్ DTOలో ఉన్న అడ్రస్ DTOలోకి వాల్యూస్ ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. సో అందుకనే మనకి ఇక్కడ డెస్టినేషన్ యూజర్ DTO అని తీసుకున్నాం, రైట్? సో దీనిలో ఉన్న ఈ అడ్రస్ డీటెయిల్స్ కి రావాలి కాబట్టి సోర్స్ నుంచి తీసుకున్నాం. సోర్స్ అనేది యూజర్ కదా, సో యూజర్ లో ఉన్న సిటీ, స్టేట్, కంట్రీ నాకు ఇక్కడ యూజర్ DTలో ఉన్న ఈ అడ్రస్ లోకి రావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఈ అడ్రస్ లోకి ఫిల్ చేసుకున్నా సోర్స్ నుంచి. సో అప్పుడు యూజర్ DTలో ఉన్న డీటెయిల్స్ అనేది నాకు ఫిల్ అవుతుంది. ఇప్పుడు మ్యాప్ చేద్దాం, లైక్ ఇప్పుడు రన్ చేస్తుందాం. సారీ, ఇంప్లిమెంట్ చేయాలి కదా మళ్ళీ, కంట్రోలర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. కంట్రోలర్ లోకి వెళ్దాం, అండ్ సో ఇవి చేంజ్ అవుతాయి కదా మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలి? యూజర్ డీటెయిల్స్ తీసుకోవాలి యాక్చువల్. ఓకే, సో యూజర్ డీటెయిల్స్ తీసుకుందాం, డైరెక్ట్ యూజర్ డీటెయిల్స్, రైట్? సో ఈ యూజర్ నుంచి యూజర్ డీటెయిల్ చేస్తుంది. సో ఇది సోర్స్, రైట్? మ్యాప్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు యూజర్ DTOలో గెట్ మెథడ్ కాబట్టి లైక్ యూజర్ నుంచి యూజర్ DTOలోకి వెళ్తుంది గెట్ మెథడ్ కాబట్టి. పోస్ట్ మెథడ్ అయితే యూజర్ DTO నుంచి లైక్ నార్మల్ గా యూజర్కి వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ డీటెయిల్స్ అనేది అయితే ప్రొవైడ్ చేసాం, ఐ మీన్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ అనేవి.
అండ్ నా గెట్ మెథడ్ తీసుకున్నాం. సో పబ్లిక్ సో మనకి కావాల్సింది లిస్ట్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్. Get user details. Right. So when users equals to so mapper dot map. So list of user details and list of user detail or list of users. Right. And now so return okay user detail. So ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి యూజర్ ఐడి సేమ్ ఈమెయిల్ అండ్ అడ్రస్. సో ఇక్కడ చూడండి ఇంతకుముందు యూజర్ అనేది ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చింది. రైట్. సో ఇంతకుముందు కంటిన్యూషన్ యూజర్ ఐడి నేమ్ ఈమెయిల్ అలా వచ్చేసి సిటీ స్టేట్ కంట్రీ అని వచ్చింది బట్ ఇలా అడ్రస్ అనేసి సపరేట్ బ్లాక్ లో రాలేదు. క్లియర్. సో ఇది ప్రిమిటివ్ టైప్స్ టు కాంప్లెక్స్ టైప్స్ కి మనం మ్యాపింగ్ చేయటం. క్లియర్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి కన్ఫ్యూజన్ ఏముండదు. లైక్ ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.